గత 3 సంవత్సరాలుగా అధిక దిగుబడినిచ్చే టాప్ 5 ప్రతి విత్తనాల గురించి తెలుసుకుందాం. వాటిలో నెంబర్ 1 వచ్చేసి నార్త్ సీడ్స్ వారి రానా 900. ఇది మొక్క నిటారుగా మరియు గుబురుగా ఉంటుంది. కాయలు పెద్దగా ఉంటాయి. వర్షాధార మరియు నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. కొద్ది వరకు దోమను మరియు గులాబీ రంగు పురుగును తట్టుకుంటుంది. ఇది ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 క్వింటాల వరకు. నెంబర్ 2 వచ్చేసి క్రిస్టల్ కంపెనీ వారి CCH 369 అండి, 369 నెంబరు. ఈ మొక్క దృఢంగా మరియు నిటారుగా గుబురుగా ఉంటుందండి. కాయలు పెద్దగా ఉంటాయి. దీన్ని వర్షాధార మరియు నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. బలమైన భూములు అయితే కొద్దిగా సాలుకు కొద్దిగా దూరం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల వరకు వస్తుంది. నెంబర్ 3 వచ్చేసి మనకు కోర్ కంపెనీ వారి బాలు అండి. ఇది మనకు ఫోటో చూసుకోవచ్చు, కాపీ ఏ విధంగా ఉందనేది. కాయ అయితే మీడియం సైజులో ఉంటుందండి. ఇది కొద్ది వరకు రసం పీల్చే పురుగులను మరియు గులాబీ రంగు పురుగును తట్టుకుంటుందండి. దీనికి పంట కాలం వచ్చేసి 140 రోజులు. దీనిని వర్షాధార మరియు నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. నెంబర్ 4 వచ్చేసి నూజివీడ్ సీడ్స్ వారి సూపర్ బంట్ అండి. ఇది మనకు మీడియం సైజులో ఉంటుంది కాయ. దీనిని వర్షాధార మరియు నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. కొద్ది వరకు దోమను మరియు గులాబీ రంగు పురుగును తట్టుకుంటుంది. బలమైన మరియు మధ్యస్థ భూములకు అనుకూలంగా ఉంటుంది. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. నెంబర్ 5 వచ్చేసి క్రిసితన్ సీడ్స్ వారి రాధిక 202 అండి, 202 నెంబరు. ఇది మనకు బలమైన మరియు మధ్య భూములకు అనుకూలంగా ఉంటుందండి. ఎర్నాల మరియు నల్లటి భూములకు మంచి దిగుబడిని అయితే ఇస్తుందండి. ఇది మన సైడు రైతులు బాగా చేస్తారండి దీన్ని. ఇది ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల వరకు వస్తుంది.